ఈ నెల 24వ తేదీన దర్శి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని శాంతినగర్ లో సిపిఐ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేస్తే ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శి పట్టణ సిపిఐ పార్టీ కార్యదర్శి జూపల్లి కోటేశ్వరరావు మాట్లాడారు. శాంతినగర్ లో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో తాగునీటికి కొలాయిలు ఏర్పాటు చేసినప్పటికీ నీరు సక్రమంగా అందక మహిళలు కొలాయిల వద్ద ఘర్షణ పడుతున్న పరిస్థితి ఉందన్నారు. అలాగే కొంతమందికి ఇళ్ల స్థలాలు లేక ఒక్కో ఇంటిలో 3-4 కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. రోడ్ల సౌకర్యం లేక వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు ఉన్నప్పటికీ లైట్లు వెలగక ప్రజలు చీకట్లు జీవిస్తున్నారని తెలిపారు. కొంతమంది వృద్ధులు వికలాంగులకు పెన్షన్లు అందడం లేదని, కొత్త పెన్షన్లు కూడా మంజూరు కాలేదని ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నా విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ సిపిఐ సహాయక కార్యదర్శి రాజపూడి కరుణానిధి, ఏఐఎస్ఎఫ్ దర్శి మండల కార్యదర్శి స్టాలిన్, శాంతినగర్ సిపిఐ నాయకురాలు సిహెచ్ అరుణ, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.